హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ట్రిప్కి అయితే కాదు, గీతు కాలేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం, గ్రాడ్యుయేషన్ డేకి. అక్కడ ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయని చూపిస్తాను, వచ్చేసేయండి. మన క్యాబ్ కూడా అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో నేను మీకు వీడియో చూపించేస్తాను. హాయ్ చెప్పు నాన్న. ఇప్పుడే మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం బ్యాగ్ చెక్ఇన్ చేసేసి మనం కూడా చెక్ఇన్ అయిపోయి మన ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్లైట్ అయితే ఎక్కడ మన ప్యాకేజ్ అయితే చెక్ఇన్ చేయాలి. $24 ఉంది. ఎక్కడ మన ప్యాకేజ్కి ట్యాక్సీ పే చేయాలి. ఇప్పుడు మన ప్యాకేజ్ ట్యాక్స్ వేద్దాం. ఇది ఎడగొట్టు, ఎడ చేయరా, టచ్ టు స్టార్ట్ రా. స్కాన్ చేసావు, చాలా ఉంది. దాన్ని కూడా స్కాన్ ఏది. ఇప్పుడే మన బ్యాగేజ్ డ్రాప్ కూడా అయితే అవుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మన టెర్మినల్కి అయితే వెళ్ళాలి. మన టెర్మినల్కి వెళ్ళి చెక్ఇన్ అవుతాం. వాళ్ళిద్దరు వస్తే వెనకాల వస్తారు, వస్తే ముందు వస్తారు. ఏంటిది, ఏమైంది? ట్యాగ్. టెర్మినల్కి వెళ్ళాలి. టెర్మినల్కి వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ చెక్అవుట్ కంప్లీట్ చేసుకుంటే మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదేని ఇప్పుడు మన టెర్మినల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అది వచ్చింది, 3 అమ్మటి వచ్చిందిగా. అక్కడ షటిల్స్ అయితే ఎక్కాలి. షటిల్స్ ఎక్కి అవతల పక్క అయితే వెళ్ళాలి. గేట్స్ మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడే మనం మన ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. అక్కడ ఫ్రంట్ ఎయిర్లైన్స్ సౌత్ వెస్ట్. ఇటు నుంచి అయితే మన గేట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మన గేట్కి వెళ్దాం. ఏది ఇటు తిరిగి వెళ్ళాలి. ఇక్కడ షటిల్ టు టెర్మినల్. ఇది కొత్తగా ఉన్నాయి. అది కాదు, ఏది గేట్ ఈయన వచ్చేటప్పటికే డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోతాం కదా చక్కగా. ఎటు వస్తే కనపడతావా? సెక్యూరిటీ చెక్ అయిపోయింది. పాండా ఎక్స్ప్రెస్కి వచ్చేస్తాం. ఇక్కడ మనం ఫుడ్ తీసుకొని తిన్న ముందు ఆకలి అయితే వేస్తుంది. మన ఫ్లైట్ ఇంకా 1.5 టైం అయితే ఉంది. ఎందుకండి సరే మనం వెళ్ళిపోయి ఫుడ్ తీసేసుకున్నాం. ఇక్కడ నేను నా ఫుడ్ అయితే తీసేసుకున్నాను. అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇక్కడ వచ్చి చికెన్ స్పైసీ. ఇక్కడ వచ్చి వన్ మోర్ ఇట్స్ సేమ్. Okay, you want the same? Okay. So they want rice, they want a bowl with rice and అదే కదా. Oh, okay. One more. ఇప్పుడే మనం ఫుడ్ అయితే తీసేసుకున్నాం. ఈ ఫుడ్ మొత్తం వచ్చి $22 అయింది. ఫుడ్ అను గీత ఏమో లార్జ్ కోక్ తీసుకుంది. ఈ 3 కలిపి $22 అయింది. ఎయిర్పోర్ట్లో బీవచ్చే రేట్లు ఉంటాయి. నాన్న ఇదే ఫుడ్ బయటికి వెళ్ళి తీసుకుంటే ఎంత ఎక్స్ప్రెస్ పండాలా? $10. ఇక్కడికి $10 ఎక్స్ట్రా. ఇది కానీ ఇదే మన గేట్. అక్కడ ఆల్రెడీ ఫ్లైట్ ఉంది. మేము ఎక్కబోతున్న ఎయిర్లైన్స్ అయితే ఇది. దీని పేరు వచ్చేసరికి ఫ్రంటియర్ ఎయిర్లైన్స్. మేము వచ్చే ఫ్లైట్ వచ్చేసరికి అది కూడా ఫ్రంటియరే. దాంట్లో అయితే మనం ఇప్పుడు ఎక్కి డల్లాస్ అయితే వెళ్ళబోతున్నాం.
అండి ఫ్లైట్లో పొగలు వచ్చేస్తున్నాయి. అటు వచ్చేసరికి విండో సీట్ అయిపోయింది. ఇటు మధ్యలో ఇటు చివరి నేను మనమైతే ఎయిర్ హోస్టెస్ అడిగైతే ఇప్పుడే విండో సీట్కి అయితే వచ్చేసాం. ఇది విండో నుంచి బయట లొకేషన్. అటు 2 అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లు అయితే ఉన్నాయి. ఇంకొక 10 minutesలో అయితే మన ఫ్లైట్ గాలి జుమ్ అని ఎగిరిపోయింది. ముగ్గురు కలిసి అయితే చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి నేనైతే విండో సీట్ అయితే తీసేసుకున్నాను. వాళ్ళిద్దరు అక్కడ, నేను ఒక్కని ఇక్కడ. మంచి ఫ్లైట్ అంతా మంచి మన ఫ్లైట్కి సిగ్నల్ అయితే వచ్చేసింది. ఒక 2 minutesలో మంది మూవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి గాలికి ఎలా వెళ్ళిపోతాం. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్లో అంతా మంచు కురుస్తుంది. చూడండి ఎంత స్నో, ఎంత ఫాగ్ ఉంది. పక్కన ఇంకోటి సౌత్ వెస్ట్, అటు పక్క డెల్టా ఎయిర్లైన్స్ ఉంది. మనది టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉంది. రన్వే మీదకి అయితే వచ్చేసింది. ఫ్లైట్ అయితే ఒకటైతే ల్యాండ్ అవుతుంది. అది ల్యాండ్ అయిన తర్వాత మనది టేక్ ఆఫ్ అవడానికి సిద్ధంగా ఉంటుంది. మేము ఎక్కిన ఫ్లైట్లో అయితే మెన్యూ అయితే ఇది ఫుల్ మెన్యూ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. కోక్ ఇదైతే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం ఫ్లైట్లో. ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ చేయాలంటే బటన్ నొక్కాలి. ఎయిర్ హోస్టెస్ అయితే వస్తాడు అని నొక్కుదా అనుకుంటా. దాని తర్వాత ఇది మొత్తం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ నీకు ఆక్సిజన్ అందం, ఒకవేళ మీకు వైన్ కావాలి వైనే మొత్తం. ఈ బకాటి ఇదేమో లిక్కర్ అంటే బిస్కీ టైప్లో, ఇదేమో వోడ్కా. ఇది బకాటి అనేది రమ్, ఈ ఏవియేషన్ అనేది చిన్న, ఇది బియర్లు. ఇవన్నీ వైన్లు. ఈ 2 కాక్టైల్. ఇందులో కాక్టైల్ వైన్లు ఏమన్నా మరి ఈ వైన్లు, ఈ విస్కీ కాదు. ఇప్పుడే మనకైతే హీటర్కి అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. వెజిటబుల్ కోక్ వాళ్ళైతే చికెన్ నూడిల్స్. హోటల్ చెక్ ఇన్ అయితే అయిపోయాం. ఇదే మేము చెక్ ఇన్ అయిన హోటల్.
ఈ కారుకి ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళాలి. తినడానికి వెళ్తున్నాం. ఏ హోటల్కి వెళ్తున్నామో అది కూడా చూస్తున్నా చేయండి.